కవిత కస్టడీ పొడిగింపు. లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఆమె కస్టడీని ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు మరో 3 రోజులు పొడిగించింది. దీంతో కవిత ఈడీ కస్టడీలోనే కొనసాగనున్నారు. అరవింద్ కేజ్రీవాల్తో కలిపి కవితను విచారించనుంది ఈడీ. ఎక్సైజ్ పాలసీ కేసులో బీఆర్ఎస్ నాయకురాలు కవితకు ఢిల్లీ కోర్టు ఈడీ రిమాండ్ను మార్చి 26 వరకు పొడిగించింది. కవితను మరో 5 రోజుల కస్టడీకి ఈడీ కోరింది. గతంలో ఆమెకు 7 రోజుల ఈడీ కస్టడీ విధించింది. మనీ లాండరింగ్ కేసులో కవితకు మరో 3 రోజుల పాటు ఈడీ రిమాండ్ పొడిగిస్తూ సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి కావేరీ బవేజా ఉత్తర్వులు జారీ చేశారు. మార్చి 26న ఉదయం 11 గంటలకు కవితను కోర్టులో హాజరుపరచనున్నారు. Same thing that as 1 year back, it is a illegal arrest. We are going to fight it out. It is a political case. It is a fabricated case. It is a false case. We are fighting it out. Please. We are asking the same thing again and again. There is nothing new. Please. फर्जी केस है, गलत केस है, इलीगल अरेस्ट है, हम कोर्ट में लड़ेंगे।